మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా పూర్తి నక్సలైట్ రహిత దేశంగా మార్చే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఆపరేషన్ ద్వారా అనేక మంది నక్సలైట్స్ని మట్టుబెట్టి చాలా నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలను కూడా స్వాధీనం చేసుకున్నారు బలగాలు. ఇక ఈ ఆపరేషన్ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు వందల సంఖ్యలో నక్సలైట్లు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కూడా కలిసిపోయారు. దీంతో మంచి విజయాన్ని సాధిస్తూ దూసుకెళ్తున్న ఆపరేషన్ కగార్ తాజాగా మరో ఘన విజయం సాధించినట్టే కనిపిస్తోంది. అవును, ఆపరేషన్ కగార్ దెబ్బకి ఇక మావోయిస్టులు పూర్తిగా మనసు మార్చుకున్నట్టు కనిపిస్తుంది. చివరి ప్రయత్నంగా మావోయిస్టులు సంచలన లేఖ విడుదల చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. ఆయుధాలు వదిలేస్తామని లేఖ రాశారు. అయితే తక్షణమే ఆపరేషన్ కగార్ను నిలిపివేసి ఎన్కౌంటర్లో ఆపితే ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. సిపిఐ మావోయిస్ట్ అధికారి అభయ్ పేరిట ఈ స్టేట్మెంట్ రిలీజ్ అయింది. వరుస ఎన్కౌంటర్లలో వందల సంఖ్యలో మావోయిస్టులు రాలిపోతున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటి వరకు 120 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు. దీంతో మావోయిస్టులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మావోయిస్టులు సంచలన ప్రకటన చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. నెల రోజుల పాటు ఆయుధాలు వదిలేస్తామని ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లేఖ రాసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే తక్షణమే ఆపరేషన్ కగార్ను నిలిపివేసి ఎన్కౌంటర్లు ఆపితే ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ మేరకు మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట అమిత్ షాకు లేఖ వచ్చినట్టు తెలుస్తోంది. కాల్పులు వదిలేస్తామని లేఖలో పేర్కొన్నట్లు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి ఎక్స్లో పోస్టులు పెడుతున్నారు. ఇది బీజేపీ విజయమని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మార్చి వరకు మావోయిజాన్ని అంతం చేస్తామని గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటికే మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో 120 మంది మావోయిస్టులు హతమయ్యారు. మరోవైపు సిపిఐ మావోయిస్ట్ పార్టీ స్థాపనకు 21 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 21 నుంచి 27 వరకు దేశవ్యాప్తంగా వార్షికోత్సవాలను విప్లవ స్ఫూర్తితో నిర్వహించాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆపరేషన్ కగార్ను తిప్పికొట్టి పార్టీ, పిఎల్జీఏ, ప్రజా విముక్తి గెరిల్లా ఆర్మీ, ప్రజా సంఘాలను కాపాడుకోవాలని పేర్కొంది. ఈ క్రమంలో మావోయిస్టులు సంచలన ప్రకటన చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. నెల రోజుల పాటు ఆయుధాలు వదిలేస్తామని ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా పూర్తి నక్సలైట్ రహిత దేశంగా మార్చే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఆపరేషన్ ద్వారా అనేక మంది నక్సలైట్స్ని మట్టుబెట్టి చాలా నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలను కూడా స్వాధీనం చేసుకున్నారు బలగాలు. ఇక ఈ ఆపరేషన్ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు వందల సంఖ్యలో నక్సలైట్లు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కూడా కలిసిపోయారు. దీంతో మంచి విజయాన్ని సాధిస్తూ దూసుకెళ్తున్న ఆపరేషన్ కగార్ తాజాగా మరో ఘన విజయం సాధించినట్టే కనిపిస్తోంది. అవును, ఆపరేషన్ కగార్ దెబ్బకి ఇక మావోయిస్టులు పూర్తిగా మనసు మార్చుకున్నట్టు కనిపిస్తుంది. చివరి ప్రయత్నంగా మావోయిస్టులు సంచలన లేఖ విడుదల చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. ఆయుధాలు వదిలేస్తామని లేఖ రాశారు. అయితే తక్షణమే ఆపరేషన్ కగార్ను నిలిపివేసి ఎన్కౌంటర్లో ఆపితే ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. సిపిఐ మావోయిస్ట్ అధికారి అభయ్ పేరిట ఈ స్టేట్మెంట్ రిలీజ్ అయింది. వరుస ఎన్కౌంటర్లలో వందల సంఖ్యలో మావోయిస్టులు రాలిపోతున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటి వరకు 120 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు. దీంతో మావోయిస్టులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మావోయిస్టులు సంచలన ప్రకటన చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. నెల రోజుల పాటు ఆయుధాలు వదిలేస్తామని ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లేఖ రాసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే తక్షణమే ఆపరేషన్ కగార్ను నిలిపివేసి ఎన్కౌంటర్లు ఆపితే ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ మేరకు మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట అమిత్ షాకు లేఖ వచ్చినట్టు తెలుస్తోంది. కాల్పులు వదిలేస్తామని లేఖలో పేర్కొన్నట్లు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి ఎక్స్లో పోస్టులు పెడుతున్నారు. ఇది బీజేపీ విజయమని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. 2026 మార్చి వరకు మావోయిజాన్ని అంతం చేస్తామని గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటికే మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో 120 మంది మావోయిస్టులు హతమయ్యారు.
మరోవైపు సిపిఐ మావోయిస్ట్ పార్టీ స్థాపనకు 21 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 21 నుంచి 27 వరకు దేశవ్యాప్తంగా వార్షికోత్సవాలను విప్లవ స్ఫూర్తితో నిర్వహించాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆపరేషన్ కగార్ను తిప్పికొట్టి పార్టీ, పీఎల్జీఏ, ప్రజా విముక్తి గెరిల్లా ఆర్మీ, ప్రజా సంఘాలను కాపాడుకోవాలని పేర్కొంది. ఈ క్రమంలో మావోయిస్టులు సంచలన ప్రకటన చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. నెల రోజుల పాటు ఆయుధాలు వదిలేస్తామని ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా పూర్తి నక్సలైట్ రహిత దేశంగా మార్చే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఆపరేషన్ ద్వారా అనేక మంది నక్సలైట్స్ని మట్టుబెట్టి చాలా నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలను కూడా స్వాధీనం చేసుకున్నారు బలగాలు. ఇక ఈ ఆపరేషన్ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు వందల సంఖ్యలో నక్సలైట్లు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కూడా కలిసిపోయారు. దీంతో మంచి విజయాన్ని సాధిస్తూ దూసుకెళ్తున్న ఆపరేషన్ కగార్ తాజాగా మరో ఘన విజయం సాధించినట్టే కనిపిస్తోంది. అవును, ఆపరేషన్ కగార్ దెబ్బకి ఇక మావోయిస్టులు పూర్తిగా మనసు మార్చుకున్నట్టు కనిపిస్తుంది. చివరి ప్రయత్నంగా మావోయిస్టులు సంచలన లేఖ విడుదల చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. ఆయుధాలు వదిలేస్తామని లేఖ రాశారు. అయితే తక్షణమే ఆపరేషన్ కగార్ను నిలిపివేసి ఎన్కౌంటర్లో ఆపితే ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. సిపిఐ మావోయిస్ట్ అధికారి అభయ్ పేరిట ఈ స్టేట్మెంట్ రిలీజ్ అయింది. వరుస ఎన్కౌంటర్లలో వందల సంఖ్యలో మావోయిస్టులు రాలిపోతున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటి వరకు 120 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు. దీంతో మావోయిస్టులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మావోయిస్టులు సంచలన ప్రకటన చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. నెల రోజుల పాటు ఆయుధాలు వదిలేస్తామని ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లేఖ రాసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే తక్షణమే ఆపరేషన్ కగార్ను నిలిపివేసి ఎన్కౌంటర్లు ఆపితే ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ మేరకు మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట అమిత్ షాకు లేఖ వచ్చినట్టు తెలుస్తోంది. కాల్పులు వదిలేస్తామని లేఖలో పేర్కొన్నట్లు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి ఎక్స్లో పోస్టులు పెడుతున్నారు. ఇది బీజేపీ విజయమని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మార్చి వరకు మావోయిజాన్ని అంతం చేస్తామని గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటికే మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో 120 మంది మావోయిస్టులు హతమయ్యారు. మరోవైపు సిపిఐ మావోయిస్ట్ పార్టీ స్థాపనకు 21 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 21 నుంచి 27 వరకు దేశవ్యాప్తంగా వార్షికోత్సవాలను విప్లవ స్ఫూర్తితో నిర్వహించాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆపరేషన్ కగార్ను తిప్పికొట్టి పార్టీ, పీఎల్జీఏ, ప్రజా విముక్తి గెరిల్లా ఆర్మీ, ప్రజా సంఘాలను కాపాడుకోవాలని పేర్కొంది. ఈ క్రమంలో మావోయిస్టులు సంచలన ప్రకటన చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. నెల రోజుల పాటు ఆయుధాలు వదిలేస్తామని ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.